బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు మాతృభాషని గిడుగు రామమూర్తి వాడుక భాషలోకి తీసుకువచ్చిన మహనీయులు. మాతృభాషని మర్చిపోతే మాతృదేవతను కూడా మర్చిపోయినట్లే. ఏ దేశంలో ఉన్నా ఎందుకు కాలిడిన మాతృభాషను మాతృదేశాన్ని మరవకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనేక విషయాల్ని ఈరోజు మన యొక్క చర్చలో మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మన పాఠశాల సొంతూరు పోలేండి అంటే ఏదో సొంతూరు అంటే పశువులు భాషనే సొంతూరు పోలేండి అనే భాషతో మాట్లాడేటువంటి పరిస్థితి. అలాగే కొరియా చెప్తే అక్కడ మన ఎవరైతే అమ్మాలో వాళ్ళు తెలుగు అమ్మాయి అంటారు. అంటే పాశ్చాత్యంలో ఆనాడు తెలుగు భాష ఎంత వ్యాప్తి జరిగిందన్నది గుర్తున్నాం. అయితే ఏమంటారంటే తెలుగు భాష అనేది ప్రధానంగా ఉంచుకోవాలి, అన్ని భాషలు నేర్చుకోవాలని నా భావం. ఎందుకంటే ఎక్కడికైనా ఇప్పుడు మీకు తెలిసిన తెలుగు వచ్చినాక ఐటీ సెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇవాళ మన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తారంటే భాష రాయకుండా మనం ఏం చేయగలం? మనం ఎవరిని నిర్మించాల్సిన అవసరం